హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈ రోజు వీడియోలో 2 ఇయర్స్ బేబీ గర్ల్కి సరిపోయే లెహెంగా విత్ బాడీ, అంటే బాడీతో వస్తుంది కదా, అది లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసాయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఫుల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్, షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ వరకు వచ్చేసి 25 ఇంచెస్ ఉంటుంది. దీనికి బాడీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 25 ఇంచెస్లో నుంచి 7 ఇంచెస్ బాడీ లెంత్ మైనస్ చేసుకుంటే కింద స్కర్ట్ లెంత్ వచ్చేస్తుంది. ఇలా చూసుకోవాలి. ఇవి కట్ చేసేటప్పుడు మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని రెండు దేనికి అది సపరేట్గా మనం ఫోల్డింగ్ మన వైపు వచ్చేలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి, ఎందుకంటే మనకు ఖర్చులు కావాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజు పట్టి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. ఖర్చుతో కలిపి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. యువతలు కూడా 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా వస్తే లైను, దానికోసం యువతల వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ పై 2 లైన్లు కలిపేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచెస్ కోసం వదిలిపెట్టాం కదా 1/2 ఇంచ్, దానికోసం కింద లైన్ గీసుకోవాలి. బాడీకి నెక్ విడ్త్ వచ్చేసి బ్లౌజ్ నెక్ విడ్త్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్కి 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ బాడీకి వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ నుంచి బయటికి ఈ బాడీ కనపడకూడదు కాబట్టి నెక్ విడ్త్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేను బ్లౌజ్కి 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి దీనికి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి షోల్డర్ విడ్త్ మాత్రం తక్కువ ఉంటుంది. 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం 4 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి కూడా ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. పిల్లలు కాబట్టి కొంచెం లూజ్ ఉండాలి. దానికి 1.5 ఇంచ్ ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి. పిల్లలకి చెస్ట్ రౌండ్కి వేస్ట్ రౌండ్కి పెద్ద తేడా ఏముండదు. చెస్ట్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, వేస్ట్ రౌండ్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఇలాగూ నెక్ డీప్ డ్రా చేసుకోవాలి. మన బ్లౌజ్కి ఎంత అయితే డీప్ ఇచ్చుకుంటామో ఈ బాడీకి వచ్చేసి ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ కూడా బయటికి కనపడకూడదు కదా బ్లౌజ్లో నుంచి. అందుకని చెప్పి నేను దీనికి బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. డీప్ అనేది ఎక్కువ మార్క్ చేసుకున్నాను. ఈ మార్కులు ఇలా కలుపుకొని ఈ బాక్స్లో నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ మొత్తం మార్కులన్నీ కలిపేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా మైనస్ చేసుకుని క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. కింద స్కర్ట్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, లెంత్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఫ్రిల్స్ వస్తాయి నడుముకి, ఇంకెంత వస్తే అన్నీ ఫ్రిల్స్ పెట్టుకోవడమే. స్కర్ట్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇది ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసుకుంటే చాలు. ఇంకా దీనికి సాటిన్ లైనింగ్ కూడా వేస్తున్నాను. 18 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఇంత ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్కి కూడా మనం ఫిల్ట్ వేస్తాము. ఇవి కూడా లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇది వేస్ట్ దగ్గర ఇలా దేనికి అది సపరేట్ చేసేసుకోవాలి. ఇది బెనారస్ పట్టు క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. చూడండి, 2 ఇయర్స్ బేబీ క్లాత్, బేబీ కోసమే కాబట్టి 1 మీటర్ సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బార్డర్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. చిన్నపిల్లలే కాబట్టి వెనక ఇక్కడ బార్డర్ రాకపోయినా పర్లేదు. చూడండి, ఇలా సెంటర్కి కట్ చేసుకోవడమే. ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఇలా సెంటర్కి కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ ప్రింట్ వచ్చేసి పైకి ఉంది కదా, కుట్టేటప్పుడు ఇలా కుట్టుకోవాలి. వేస్ట్ దగ్గరికి ఇది రావాలి, కింది వైపుకి ఇలా వెళ్ళాలి. చూసుకుని కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్లవర్ డిజైన్ పైకి వస్తున్నట్లుగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ పైకి వెళ్తూ ఉన్నట్టు ఉన్నాయి కదా. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ముందు బాడీ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ దేనికి అది సపరేట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా 1 ఇంచ్, అది ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. దేనికి అది సపరేట్ కుట్టుకోవాలన్నమాట. మనం ఎంతైతే వదిలిపెట్టామో అంతే ఫోల్డింగ్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పెట్టకూడదు. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి.
చూడండి ఎలా కుడుతున్నానో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఎక్కువ కుట్టామనుకోండి మనకి టైట్ అయిపోతుంది, బాడీ మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఎంత అయితే వదిలేమో సేమ్ అంత ఖర్చుతోనే కుట్టుకోవాలి. ఈ రెండు కలుపుకుంటూ బ్యాక్ సైడ్ ఒకదానిపైన ఒకటి మనం హుక్స్ పట్టి కాజపట్టి ఒకదానిపైకి ఒకటి వస్తుంది కదా, అలా సేమ్ పెట్టుకుని కింద కదిలిపోకుండా ఇలా కుట్టు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కుట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్ చుట్టూ క్రాస్ పట్టి యాడ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్తో క్రాస్ పట్టి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచు లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని మంచి వైపు నుంచి ఈ పట్టి యాడ్ చేసుకోవాలి. నెక్కి ఈ పట్టి యాడ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది చక్కగా నిలబడుతుంది. అదే మామూలుగా నెక్నే ఇలా ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి మనకు అంత నీట్గా ఉండదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు, స్ట్రాంగ్గా నిలబడదు నెక్ అనేది. ఇలా పట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. బ్లౌజ్కి ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా నెక్ పట్టి యాడ్ చేసుకోవాలి. చూడండి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టి వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి, ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ పట్టి వేసేటప్పుడు ఎలా కుడతాం నెక్ చుట్టూ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివర వేసేలా చూసుకోవాలి. నెక్ చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇలా పట్టి వేసుకోవాలి. అలాగే షోల్డర్ చుట్టూ కూడా ఇలాగే పట్టి కుట్టుకోవాలి. చూడండి కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఖర్చు ఎంత అయితే వదిలిపెట్టామో అంత గ్యాప్తోనే వేసుకోవాలి. షోల్డర్ కింద ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకుని అక్కడి నుంచి స్టిచ్చెస్ వేసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత బాడీని మంచి వైపు తిప్పేసుకోవాలి. దానికి ఈ లెహంగా క్లాత్ని తొడగాలన్నమాట. నేను లెహంగా క్లాత్ 2 పీసెస్ వస్తాయి కదా, రెండు సైడ్ని కుట్టేసేసి ఓవర్లాక్ చేసేసాను. చూడండి ఇలా మంచి వైపు ఇది వేసుకోవాలి లెహంగా క్లాత్. బాడీ వచ్చేసి మంచి వైపు వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, అక్కడ లెహంగా సైడ్ స్టిచ్చెస్ వచ్చేలా చూసుకొని అక్కడి నుంచి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. చిన్న పాపది కాబట్టి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంత క్లాత్ అయితే ఉందో అంతా కూడా రౌండ్గా సమానంగా, అంటే కుచ్చులన్నీ సమాన దూరంలో వచ్చేలాగా సమానంగా, అంటే మనం ఎంత 1/2 ఇంచ్ పట్టుకున్నామా 1 ఇంచ్ పట్టుకున్నామా అదే లెంత్ అంతే విడ్త్తో పెట్టాలి కుచ్చులన్నీ కూడాను. ఒక కుచ్చు పెద్దది ఒకటి చిన్నది అలా పెడితే చూడటానికి నీట్గా ఉండదు. చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్గా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కుట్టేసాను. దీని తర్వాత సాటిన్ యాడ్ చేసుకోవాలి. సాటిన్ కూడా సైడ్ స్టిచ్చెస్ వేసుకుని రౌండ్గా కలిపేసాను. దీన్ని ఇలా పైనుంచి తొడిగేసుకోవాలి. షైనింగ్ వచ్చేసి కింది వైపుకి వెళ్ళాలి. మనకి కుచ్చులు అనేవి పైకి కనపడేలా చూసుకోవాలి. లెహంగా మొత్తాన్ని ఈ సాటిన్ క్లాత్లోకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. దీనికి తొడిగేసినట్టు చేసుకుని లెహంగాకి ఎలా అయితే అంటే పట్టు క్లాత్కి ఎలా అయితే కుచ్చులు పెట్టామో సేమ్ అదే విధంగా దీనికి కుచ్చులు పెట్టాలి. వీడియోలో ఎంత అయిపోతుందని ఇది కట్ చేశాను. కాటన్ లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత లెహంగా చూడండి ఎంత అందంగా ఉందో. కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఇలాంటి అవుట్ఫిట్ చాలా ముద్దుగా ఉంటారు. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ సైడ్ మాత్రమే వచ్చింది ఈ బార్డర్ వచ్చేసి. పట్టు క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను, లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్లకి కింద ఫోల్డ్ చేశాను లెంత్ బట్టి. చూడండి బ్యాక్ సైడ్ బార్డర్ రాలేదు. మెయిన్ క్లాత్కి మాత్రం ఫిల్ట్ వేసాను. 4 ఇంచెస్ ఫిల్ట్ వచ్చింది. ఎప్పుడైనా విప్పుకోవడానికి ఉంటుంది కదా, పొడవు కావాల్సినప్పుడు విప్పుకోవడానికి ఉంటుందని 4 ఇంచెస్ ఫిల్ట్ వేసాను. చూడండి దీనికి బ్లౌజ్ కూడా కుట్టాను నేను. ఫ్రిల్స్ మోడల్ వస్తుంది కదా బ్లౌజు, అలా కుట్టాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.